విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత సర్వసిద్ధ అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు నరేంద్రను గాజువాక పిఎస్లోనే చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అంతేకాదు గాజువాక సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి ఛాలెంజ్ చేయటం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. అదేవిధంగా అధికారంలో ఉన్నామని గర్వంతో అనంతలక్ష్మి భయపెడుతోందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత సర్వసిద్ధి అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు నరేంద్రను గాజువాక పిఎస్లోనే చెప్పుతో కొట్టినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అంతేకాదు గాజువాక సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి ఛాలెంజ్ చేయటం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. అదేవిధంగా అధికారంలో ఉన్నామని గర్వంతో అనంతలక్ష్మి భయపెడుతోందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.